ఈ వీడియోలో మనం వెబ్ ఆప్షన్స్ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి అనే టాపిక్ మీద కంప్లీట్గా అయితే డీటెయిల్స్ అనేది డిస్కస్ చేద్దాం. మెయిన్గా వచ్చేసి మనం వెబ్ ఆప్షన్స్ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి, ఫస్ట్ దానికి సంబంధించినటువంటి గ్రౌండ్ వర్క్ అనేది ఎట్లా చేసుకోవాలి అనే దాని గురించి సింపుల్గా అయితే డిస్కస్ చేద్దాం. సో దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఈ వీడియో వచ్చేసి ఓన్లీ ఆంధ్ర యూనివర్సిటీలో లైఫ్ సైన్స్కి సంబంధించి మాత్రమే కాదు, ప్రతి కోర్సుకి సంబంధించి కూడా ఇట్లాగే గ్రౌండ్ వర్క్ అనేది చేసుకోవాలి కాబట్టి అందరూ చూడటం కూడా యూజ్ అవుతుంది. ఈ వీడియోలో వచ్చేసి ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్న లైఫ్ సైన్స్కి సంబంధించి డీటెయిల్సే చూద్దాము. ఒకవేళ మీకు మిగతా యూనివర్సిటీస్ కావాలి లేదా మిగతా కోర్సు వాళ్ళ కోర్సుకి సంబంధించి ఏ యూనివర్సిటీలో సీట్స్ ఉన్నాయి, వాటి ఇన్ఫర్మేషన్ అట్లాగే వాటి వెబ్ ఆప్షన్స్ ఎట్లా చూస్ చేసుకోవాలి అనే డీటెయిల్స్ మీకు కావాలి అనుకుంటే కింద కమెంట్ చేయండి. నేను వాటికి సంబంధించిన వీడియో కూడా ఖచ్చితంగా చేస్తాను. నేను వచ్చేసి మీకోసం వీడియోస్ అట్లాగే ప్రతి కమెంట్కి అయితే రిప్లై ఇస్తున్నాను. కాకపోతే మన వీడియోస్కి వచ్చిన వ్యూస్కి 10% కూడా లైక్స్ అయితే రావట్లేదు. సో అదైతే మాత్రం నాకు ఎట్లా అంటే వీడియోస్ చేస్తున్నందుకు యూజ్ లేకుండా ఉన్నట్టు అనిపిస్తుంది. సో నేనైతే వీడియో చూసే ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నాను, మీరు చూసేటప్పుడు ఒక లైక్ చేసినట్లయితే నాకైతే నెక్స్ట్ వీడియో చేయడానికి కొంచెం ఎంకరేజ్గా ఉంటుందన్నమాట. సో మీరు అది అర్థం చేసుకొని నాకు ఇచ్చే సపోర్ట్ని లైక్స్తో మీరు తెలియజేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇట్లా లైక్ చేయమని ఎందుకు చెప్తున్నానంటే, మీరు లైక్ చేసినట్లయితే యూట్యూబ్ వాడు ఇంకొంతమందికి అయితే ఈ వీడియోని రికమెండ్ చేస్తాడు. ఎవరైతే ఈ టాపిక్ మీద సెర్చ్ చేస్తున్నారో వాళ్ళకైతే ఈ వీడియోని అయితే రికమెండ్ చేస్తాడు. కాబట్టి నేను లైక్ చేయమని అయితే చెప్తున్నాను. మీకు ఇది సింపుల్గా అర్థం అవడం కోసం నేను బుక్ మీద అయితే రాసి మీకు చూపిస్తున్నాను. సో ఫస్ట్ అయితే ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి మనం వెబ్ ఆప్షన్స్ ఎట్లా చూస్ చేసుకోవాలి అనే దానికి లైఫ్ సైన్స్ కోర్సుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూద్దాం. ఇందులో మనకి లైఫ్ సైన్స్కి సంబంధించి టోటల్గా చూసుకున్నట్లయితే ఆంధ్ర యూనివర్సిటీలో 9 కోర్సెస్ అయితే ఉన్నాయి. వాటిలో ఉన్న 9 కోర్సెస్కి సంబంధించి 365 సీట్స్ అయితే ఉన్నాయన్నమాట. టోటల్గా చూసుకున్నట్లయితే 9 కోర్స్కి 365 సీట్స్. సో నెక్స్ట్ వచ్చేసి కోర్సెస్ చూసుకుందాము. సో ఈ కోర్సెస్లో అయితే ఫస్ట్ వచ్చేసి బయోకెమిస్ట్రీ ఉంది. దాని కోర్స్ కోడ్ చూసుకున్నట్లయితే PG064. నెక్స్ట్ వచ్చేసి బయోటెక్నాలజీకి సంబంధించి కోర్స్ కోడ్ వచ్చేసి PG066. నెక్స్ట్ మెరైన్ బయాలజీ అండ్ ఫిషరీస్ కోర్స్ కోడ్ చూసుకున్నట్లయితే PG067. నెక్స్ట్ కోస్టల్ ఆక్వాకల్చర్ మెరైన్ బయోటెక్నాలజీ చూసుకున్నట్లయితే PG068. నెక్స్ట్ మెరైన్ బయోటెక్నాలజీ PG069. మైక్రోబయాలజీ PG073. హ్యూమన్ జెనెటిక్స్ PG083. ఎన్విరాన్మెంటల్ సైన్స్ PG087. హోమ్ సైన్స్ PG093. ఇవి ఎందుకంటే ఈ కోడ్స్ అనేవి మనం ఒక చోట నోట్ చేసుకున్నట్లయితే తర్వాత వెబ్ ఆప్షన్స్లో మనం ఈ కోడ్స్నే మనం ఎంటర్ చేస్తాం, మనకి అక్కడ నేమ్ అయితే ఉండదు. సో మనం నెక్స్ట్ చూసుకుందాం. ఫస్ట్ అయితే యూనివర్సిటీ కోడ్స్ చూసుకోవాలి, ఎందుకంటే మనకి రెగ్యులర్ సీట్స్, సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్, సెల్ఫ్ సపోర్ట్ సీట్స్ అనేవి కోడ్స్ అనేవి మనకి అక్కడ ఉంటాయి కాబట్టి మనం వాటిని సెలెక్ట్ చేస్తాం. సో ఫస్ట్ రెగ్యులర్కి AUCS అని ఉంటుంది. ఆంధ్ర యూనివర్సిటీ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి రెగ్యులర్కి సంబంధించి AUCS ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్ ఫైనాన్స్కి AUCSSF ఉంటుంది. ఆ తర్వాత సెల్ఫ్ సపోర్ట్కి AUCSSS అయితే ఉంటుంది. సో ఇక్కడ కోర్స్ చూసుకున్నట్లయితే రెగ్యులర్లో వచ్చేసి 4 కోర్సే ఉన్నాయన్నమాట. బయోకెమిస్ట్రీ, మెరైన్ బయాలజీ అండ్ ఫిషరీస్, హ్యూమన్ జెనెటిక్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్. నెక్స్ట్ సెల్ఫ్ ఫైనాన్స్లో వచ్చేసి రిమైనింగ్ కోర్సెస్ అన్నిటికీ సీట్స్ ఉన్నాయి. సెల్ఫ్ సపోర్ట్లో కూడా అయితే 9 కోర్సెస్కి సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ కేటగిరీస్లో రెగ్యులర్కి సంబంధించి 62 సీట్స్ అయితే ఉన్నాయి. సెల్ఫ్ ఫైనాన్స్కి సంబంధించి 166 అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి సెల్ఫ్ సపోర్ట్కి చూసుకున్నట్లయితే 137 అయితే ఉన్నాయి. టోటల్గా 365 సీట్స్ అయితే ఉన్నాయి అనమాట. నెక్స్ట్ మనం కాలం చూసుకుందాం. ఇక్కడ మనం ఇది ఒక టేబుల్ అనమాట. ఇందులో సీట్స్కి సంబంధించి రెగ్యులర్, సెల్ఫ్ ఫైనాన్స్ అయితే హారిజాంటల్ కాలంలో రాసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి కోర్సెస్ అనేవి వర్టికల్ కాలంలో రాసుకున్నాం అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ కోర్స్ బయోకెమిస్ట్రీ ఏదైతే ఉందో దానికి రెగ్యులర్లో అయితే 18, సెల్ఫ్ ఫైనాన్స్లో అయితే 11, సెల్ఫ్ సపోర్ట్లో అయితే 11, టోటల్ 40 సీట్లు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మెరైన్ బయాలజీ ఫిషరీస్లో 13 రెగ్యులర్, 13 సెల్ఫ్ ఫైనాన్స్, 13 వచ్చేసి సెల్ఫ్ సపోర్ట్ అనమాట. టోటల్గా చూసుకున్నట్లయితే 39 సీట్స్. నెక్స్ట్ హ్యూమన్ జెనెటిక్స్లో వచ్చేసి రెగ్యులర్ 18, సెల్ఫ్ ఫైనాన్స్ 11, సెల్ఫ్ సపోర్ట్ 11, 40 సీట్లు టోటల్. ఎన్విరాన్మెంటల్ సైన్స్లో వచ్చేసి రెగ్యులర్ 13, సెల్ఫ్ ఫైనాన్స్ 13, సెల్ఫ్ సపోర్ట్లో వచ్చేసి 7 సీట్లు. టోటల్గా రెగ్యులర్లో ఉన్న కోర్సెస్ అయితే ఈ 4 అనమాట. నెక్స్ట్ కోర్సెస్ చూసుకున్నట్లయితే బయోటెక్నాలజీలో రెగ్యులర్ లేదు, సెల్ఫ్ ఫైనాన్స్ 29, సెల్ఫ్ సపోర్ట్ వచ్చేసి 28. నెక్స్ట్ టోటల్గా అయితే 57. నెక్స్ట్ వచ్చేసి కోస్టల్ ఆక్వాకల్చర్ అండ్ మెరైన్ బయోటెక్నాలజీలో చూసుకున్నట్లయితే 22 వచ్చేసి సెల్ఫ్ ఫైనాన్స్ రెగ్యులర్ లేదు కాబట్టి సెల్ఫ్ సపోర్ట్లో 11, 33 సీట్స్ టోటల్. నెక్స్ట్ వచ్చేసి మెరైన్ బయోటెక్నాలజీ, ఇందులో రెగ్యులర్ లేదు, 11 సెల్ఫ్ ఫైనాన్స్, 11 సెల్ఫ్ సపోర్ట్, 22 సీట్లు టోటల్. మైక్రోబయాలజీ వచ్చేసి రెగ్యులర్ లేదు, 28,
సెల్ఫ్ ఫైనాన్స్ 17 వచ్చేసి సెల్ఫ్ సపోర్ట్ అనమాట. టోటల్గా చూసుకున్నట్లయితే మైక్రోబయాలజీలో 45 సీట్లు. నెక్స్ట్ వచ్చేసి హోమ్ సైన్స్, ఇందులో ఫుడ్ అండ్ న్యూట్రిషన్స్ అండ్ డైటెటిక్స్ అయితే ఉంది. ఇందులో కూడా రెగ్యులర్ లేదు. సెల్ఫ్ ఫైనాన్స్లో వచ్చేసి 28, సెల్ఫ్ సపోర్ట్లో వచ్చేసి 28, టోటల్గా అయితే 56 సీట్లు. సో ఇవన్నీ ఏంటంటే 4 కోర్సెస్ రెగ్యులర్, రిమైనింగ్ 9 కోర్సెస్ అన్ని సెల్ఫ్ ఫైనాన్స్ సెల్ఫ్ సపోర్ట్లో ఉన్న సీట్స్ అనమాట. టోటల్గా వచ్చేసి 365 సీట్స్. ఈ సీట్స్ ఎన్ని ఉన్నాయో మనం నోట్ చేసుకుంటే మనం వెబ్ ఆప్షన్స్ అనేవి ఎన్ని సీట్స్కి పెడుతున్నామో మనకి ఒక ఐడియా అయితే వస్తుందన్నమాట. సో అందుకే మనం అయితే ఇది రాసుకోవాలి. ఇప్పుడు మనం వెబ్ ఆప్షన్స్ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలని చూసుకుందాం. ఫస్ట్ అయితే మనం చేసుకోవాల్సిన పని ఏంటంటే ప్రయారిటీ అనేది ఇచ్చుకోవాలి కోర్స్కి, యూనివర్సిటీకి. కోర్సుకి సంబంధించి ప్రయారిటీ అయితే రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ మాత్రమే పెట్టాలి. సెల్ఫ్ సపోర్ట్ అయితే ఫీ రిమర్స్మెంట్ రాదు కాబట్టి. యూనివర్సిటీ ప్రయారిటీ అయితే మన కోర్సుకి సంబంధించి రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ సెల్ఫ్ సపోర్ట్ అన్నీ అయితే మాత్రం సీట్స్ పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మనకు ఆ యూనివర్సిటీలోనే సీట్ కావాలనుకున్నప్పుడు మాత్రమే. సెల్ఫ్ సపోర్ట్కి అయితే ఎటువంటి ఫీ రిమర్స్మెంట్ అయితే రాదు కాబట్టి అదైతే కోర్స్ ప్రయారిటీ ఇచ్చుకున్న వాళ్ళు ఎవరు సెలెక్ట్ చేసుకోవద్దు. యూనివర్సిటీ ప్రయారిటీ ఇచ్చుకున్న వాళ్ళు మాత్రం సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఫీ రిమర్స్మెంట్ అయితే రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్కి మాత్రమే వస్తుంది. సెల్ఫ్ సపోర్ట్లో అయితే మాత్రం స్టార్టింగ్లోనే అమౌంట్ కట్టుకోవాలి. రియంబర్స్మెంట్ అయితే ఎవరికి రాదో వాళ్ళైతే మీరు రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ సెల్ఫ్ సపోర్ట్ అయితే అన్నిటిని చూస్ చేసుకోండి. ఇప్పుడు మనము ఆర్డర్ ఎట్లా చూసుకోవాలి అంటే మన సబ్ కోర్సెస్ ఉంటే సబ్ కోర్సెస్కి సంబంధించి ఆర్డర్ ఎట్లా చూసుకోవాలి, ఒక కోర్స్కి సంబంధించి చూసుకుందాం. బయోకెమిస్ట్రీ తీసుకున్నట్లయితే ఫస్ట్ రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ సెల్ఫ్ సపోర్ట్ అయితే పెట్టుకుంటాం. ఒక కోర్సుకి సంబంధించి రెగ్యులర్ ఉంటే 3 ఆప్షన్స్ అవుతాయి. ఏది యూనివర్సిటీ ప్రయారిటీ అయిన వాళ్ళకి రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ సెల్ఫ్ సపోర్ట్. కానీ కోర్స్ ప్రయారిటీ అయిన వాళ్ళకి మాత్రం రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ ఇట్లాగా మన కోర్సుకి సంబంధించి ఎన్ని సబ్ కోర్సెస్ ఉంటే అన్ని సబ్ కోర్సెస్ యాడ్ చేసుకోవచ్చు. కోర్స్ ప్రయారిటీ అయినప్పుడు మాత్రమే మనకి తక్కువ ఆప్షన్స్ ఉంటాయి ఒక యూనివర్సిటీలో. సో యూనివర్సిటీ ప్రయారిటీ అయినప్పుడు మాత్రం మనకు సబ్ కోర్సెస్ ఉంటే సబ్ కోర్సెస్ అన్నిటిని యాడ్ చేసుకోవచ్చు. రిమైనింగ్ యూనివర్సిటీస్ ఎప్పుడు యాడ్ చేసుకోవాలంటే మన కోర్స్ ప్రయారిటీ ఇచ్చినప్పుడు మాత్రమే రిమైనింగ్ యూనివర్సిటీస్లో మన కోర్సును చూసి ఆ కోర్సెస్ అనేవి ఆప్షన్స్ ఇచ్చుకోవాలి. ఇట్లా ఆర్డర్ అనేది మాత్రం కోర్స్ వైజ్గా ఉంచుకోవాలి. వెబ్ ఆప్షన్స్కి అయితే లిమిట్ ఉండదు, మనం ఎన్ని ఆప్షన్స్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది లైఫ్ సైన్స్ కాబట్టి ఇక్కడ సబ్ కోర్సెస్ ఉన్నాయి, కానీ రిమైనింగ్ కోర్సెస్కి సబ్ కోర్సెస్ ఉండవు. సో సబ్ కోర్సెస్ లేని వాళ్ళకైతే ఆప్షన్స్ తక్కువ ఉంటాయి అన్నమాట. 2 ఆప్షన్సే ఉంటాయి. రెగ్యులర్ లేకపోతే ఒక్క ఆప్షనే ఉంటుంది కాబట్టి వాళ్ళైతే మాత్రం మ్యాక్సిమం ఎక్కువ యూనివర్సిటీస్ని కాలేజెస్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళ గురించి ఇంకో వీడియోలో నేను క్లియర్గా అయితే చెప్తాను. కాకపోతే మీరు చేయాల్సిన పని ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మీ కోర్స్ ఏదైతే ఉందో ఆ కోర్స్ నేమ్ని కింద కమెంట్ చేయండి. నేను ఆ కోర్సెస్ వైజ్గా ఒక వీడియో అయితే నేను చేస్తానన్నమాట. సో ఈ వీడియోలో చెప్పింది ఏంటంటే జస్ట్ ఇంట్రడక్షన్, అట్లాగే బేసిక్ గ్రౌండ్ వర్క్ అనమాట. ఇది నేను నెక్స్ట్ వీడియోలో మాత్రం ఇంకా డీటెయిల్గా అయితే చెప్తాను. అది కూడా ఏంటంటే కోర్స్ వైజ్గా తీసుకొని అన్ని యూనివర్సిటీస్ అట్లాగే కాలేజ్కి సంబంధించి నేను వీడియో చేస్తాను. సో మీరైతే కమెంట్ చేయండి మీ కోర్సుకి సంబంధించి. నేను ఏ కోర్స్కి ఎక్కువ ఇది వస్తుందో ఆ కోర్సెస్ని అయితే ఫస్ట్ వీడియో చేస్తాను. నెక్స్ట్ రిమైనింగ్ కోర్సెస్ ఉంటాయి. ఈసారి వీడియోలో ఏంటంటే యూనివర్సిటీ ఒకటే ఉండదు, అన్ని యూనివర్సిటీస్కి సింగిల్ కోర్స్ అయితే మాత్రం ఆ సింగిల్ కోర్స్కి అన్ని యూనివర్సిటీస్కి వెబ్ ఆప్షన్స్ ఎట్లా ఇవ్వాలి అనేది కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఏంటంటే ఎవరైతే ఫీ రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అవుతారో వాళ్ళకి ఒక విధంగా ఉంటుంది, ఫీ రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ కాని వాళ్ళకి వెబ్ ఆప్షన్స్ ఇంకోలా ఉంటుందన్నమాట. సో ప్రతిదీ మనం డీటెయిల్గా అయితే కోర్స్ వైజ్గా అయితే డిస్కస్ చేద్దాం.